నమస్తే ఎవ్రీవన్. పనీర్ చనా బటర్ మసాలా అనేది ఓ హార్ట్ఫుల్ ఫీలింగ్ ఉండే వంటకం. ఇది ఫ్యామిలీ, లంచ్, డిన్నర్ లేదా అతిథుల కోసం ప్రత్యేకంగా తయారు చేయొచ్చు. బటర్ పనీర్ కంటే కొంచెం ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఈ వర్షన్ శరీరానికి కూడా మంచి శక్తినిస్తుంది. ఇక ఆలస్యం ఎందుకు, కమాన్ లెట్స్ స్టార్ట్. ముందుగా 250 గ్రామ్స్ నానబెట్టిన శనగల్ని హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి పక్కన ఉంచండి. మసాలా కోసము మిక్సీలో 30 వెల్లుల్లి రెబ్బలు, 2 మీడియం సైజ్ కట్ చేసుకున్న ఆనియన్స్, 1 ఇంచ్ ఉన్న అల్లంని కట్ చేసుకున్న ముక్కలు, 2 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, అరచిప్ప పచ్చి లెక్క ఎండు కొబ్బరి ముక్కలు యాడ్ చేసి గ్రైండ్ చేయండి. జీడిపప్పు కావాలంటే యాడ్ చేయొచ్చు. టమాటో ప్యూరీ కోసము 2 పెద్ద సైజు కట్ చేసుకున్న టమాటోలను గ్రైండ్ చేసి పక్కన ఉంచండి. స్టవ్ వెలిగించి బాండలి వేడయ్యాక 3 టీ స్పూన్స్ బటర్ యాడ్ చేయండి. కరిగాక అందులో 1 టీ స్పూన్ షాహీ జీరా యాడ్ చేయండి. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, దాన్ని యాడ్ చేయండి. మూత పెట్టి 5 మినిట్స్ వెయిట్ చేయండి, లేదంటే మసాలా చిటపటాని మీదకి ఎగురుతుంది. దాని తర్వాత ఇప్పుడు 2 టీ స్పూన్స్ కసూరి మేథి, దెన్ 1 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్స్ మిరియాల పొడి, 3 టీ స్పూన్స్ ధనియాల పొడి, 3 టీ స్పూన్స్ కారము యాడ్ చేసి బాగా ఫ్రై చేయండి. ఇందులో కారం కొంచెం ఎక్కువ ఉన్నట్టు అనిపించినా ఎండ్లో సరిపోతుందండి, ఎందుకంటే బటర్ అండ్ పనీర్ కొంచెం స్వీట్ నేచర్డ్ కదా, అందుకని. చనా వాడడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ముకుల బలం కోసం అవసరమైన కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఇందులో బి విటమిన్ ఎక్కువ ఉండడం వల్ల హృదయ ఆరోగ్యానికి కూడా మంచిది. చనా గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అండ్ పనీర్ కూడా. మసాలా బాగా ఫ్రై చేసిన తర్వాత 1 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేయండి. అందులోనే 1 టీ స్పూన్ సోయా సాస్ యాడ్ చేయండి, ఇది ఆప్షనల్. పెట్టుకున్న టమాటో ప్యూరీని కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేయండి. చనా స్లోగా డైజెస్ట్ అవ్వడం వల్ల బాడీలో షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటుంది. హాఫ్ కప్ వాటర్, 1 టీ స్పూన్ వినెగర్ లేకపోతే 1 టీ స్పూన్ నిమ్మరసము, కట్ చేసి పెట్టుకున్న పనీర్ ముక్కలు అండ్ 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి మూత పెట్టి కాసేపు ఉడకనివ్వండి. సో కాసేపు తర్వాత బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, చనా యాడ్ చేసి మూత పెట్టి కాసేపు ఉడకనివ్వండి. ఈ చనా పనీర్ బటర్ మసాలా రోటీలోకైనా, నాన్లోకైనా, పరోటా, రైస్లో అయినా, ఇడ్లీ, దోశ దేనిలో అయినా పర్ఫెక్ట్ మ్యాచ్ అండి. నూనె పైకి తేలేంత వరకు ఉంచి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసి ఇక సర్వ్ చేయడం అండి. కాసేపు ఉడకనివ్వండి. చూడండి ఎంత బాగుందో. ఇది చూడడానికే కాదండి, తినడానికి కూడా అంత రుచిగా ఉంటుంది, చాలా ఎమ్మీగా ఉంటుంది. పిల్లలైతే మరీ ఇష్టంగా తింటారు. మీరు కనుక ఇలా ఇంట్లో చేసి పెడితే ఇంకా రెస్టారెంట్ పోవడం మర్చిపోతారండి, అంత బాగుంటుంది ఇది. మరి ఆలస్యం ఎందుకు, ట్రై చేస్తారు కదూ. పనీర్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో ఆ వీడియో కూడా మా ఛానల్లో అప్లోడ్ చేస్తాను, చూడండి. అలాంటి హెల్దీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే కనెక్టెడ్.